దేశద్రోహుల వేటను ముమ్మరం చేసేందుకు స్పైవేర్ భారీగా వాడబోతున్నారు. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ను ఎలా అర్థం చేసుకోవాలి? ఉగ్రవాదులపై, విదేశీయులపై వాడాల్సిన పెగాసస్ లాంటి స్పైవేర్ సొంత పౌరులపై, రాజకీయ ప్రత్యర్థులపై వాడితే పరిస్థితి ఏంటి? పెగాసస్ స్పైవేర్ వ్యవహారం 2021లో సంచలనమైంది. ఇజ్రాయెల్ కు చెందిన ఈ స్పైవేర్ తో విపక్ష నేతలు, పాత్రికేయులు, పౌర సమాజం ప్రముఖులపై నిఘా పెట్టారంటూ అప్పట్లో దుమారం రేగింది. అది అక్రమ నిఘా అంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు విచారణ జరుపుతూ జాతీయ భద్రత కోసం స్పైవేర్ ఉపయోగించడంలో తప్పే ఉందని ప్రశ్నించింది. గూఢాచార్యం ఆరోపణలపై ఏర్పాటు చేసిన కమిటీ ఇన్వెస్టిగేషన్ నివేదికను బహిర్గతం చేయలేమని, ఇది దేశ భద్రత, సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలుసని, మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. పౌర సమాజంపై కాకుండా దేశ వ్యతిరేక శక్తులపై స్పైవేర్ వినియోగిస్తే తప్పులేదని సుప్రీంకోర్టు చెప్పింది. సామాన్య పౌరులపై పెగాసస్ లాంటి స్పైవేర్ ఉపయోగిస్తే దానిపై దర్యాప్తు చేయిస్తామని, సామాన్య ప్రజల గోప్యతకు రక్షణ కల్పిస్తామని సుప్రీం చెప్పింది. ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగించి 50,000 మంది ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేశారంటూ 2021లో 17 వార్తా సంస్థల కన్సార్టియం ఒక కథనం ప్రచురించింది. ఇండియాలో టార్గెట్ చేసిన వారిలో రాహుల్ గాంధీ, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, అనేక మంది పాత్రికేయులు, పౌర సమాజ ప్రముఖులు ఉన్నట్టు తెలిపింది. అయితే తామెవరి ఫోన్లను ట్యాప్ చేయలేదని కేంద్రం చెప్పింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ దర్యాప్తు జరిపింది. 29 ఫోన్లలో పెగాసస్ కు ఆధారాలు లేవని కమిటీ తెలిపింది. అయితే 5 ఫోన్లలో మాల్వేర్ ఉన్నట్టు కనుగొంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థ ఉన్న దేశం ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ స్పైవేర్ ను భారత్ కొనుగోలు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. పెగాసస్ అనేది అత్యంత ఆధునిక, శక్తివంతమైన నిఘా సాఫ్ట్వేర్. దీని ద్వారా దేశ వ్యతిరేక శక్తుల కమ్యూనికేషన్ ఏ రూపంలో ఉన్నా సరే ట్రాక్ చేయవచ్చు. తద్వారా వారి కుట్రలు, పన్నాగాలను ముందుగానే పసిగట్టి జాగ్రత్తలు చేపట్టవచ్చు. అయితే ఈ పెగాసస్ అస్త్రాన్ని బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్ సహా వివిధ విపక్ష పార్టీలపై ప్రయోగించిందన్న ఆరోపణలు ఉన్నాయి. మొబైల్, ల్యాప్టాప్ కు ఒక మెసేజ్ పంపిస్తే చాలు, ఆ పరికరం పెగాసస్ ఉపయోగించిన వ్యక్తి కంట్రోల్లోకి వెళ్లిపోతుంది. మీ మాటలు వినడమే కాదు, మెసేజ్ చేసినా అవతల వ్యక్తికి తెలిసిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే పెగాసస్ పంపిస్తే మీ మొబైల్ వారి చేతికి వెళ్లిపోతుందన్నమాట. ఇది స్మార్ట్ ఫోన్లలోకి చొరబడి కాల్స్, మెసేజ్లు, ఈమెయిళ్లు, ఫోటోలు, లొకేషన్ డేటాను సేకరిస్తుంది. యూజర్ ఎటువంటి లింక్ ను క్లిక్ చేయకుండానే ఫోన్ ను హ్యాక్ చేస్తుంది. భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్ని, వ్యక్తిగత గోప్యతను ఈ స్పైవేర్ ఉల్లంఘిస్తుందని పిటిషనర్లు వాదించినా, మారణ హోమానికి తెగబడుతున్న ఉగ్రవాదులకు ప్రాథమిక హక్కులు ఎక్కడవని ప్రభుత్వం ప్రశ్నించింది. సుప్రీంకోర్టు సైతం కేంద్ర ప్రభుత్వ వాదాన్ని సమర్థించింది. అయితే ఈ స్పైవేర్ ను దుర్వినియోగం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. ఉగ్రవాదులకు గోప్యత హక్కులేమీ ఉండవని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. ఈ పెగాసస్ స్పైవేర్ పై తదుపరి విచారణను జూలై 30కి వాయిదా వేసింది.